మినిట్స్ అండి. మనం నిన్న 21 చెప్పుకున్నాం కదా. మనము మామూలుగా కూడా మన ఇంట్లో చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు, అదే నేర్చుకుంటారు. అంటే అది ఎలా నేర్చుకుంటారు? అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటారు దాన్ని. అంటే అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం. తల్లి చూపించే ఓపిక, తండ్రి చెప్పే మాటలు, వాడే పదజాలం, ఇవన్నీ కూడా పిల్లలు అబ్జర్వేషన్తో నేర్చుకుంటారు. దాన్ని ఇంటర్నలైజింగ్ అని చెప్పుకున్నాం. ఇంటర్నలైజ్ చేసుకోవడము అంటే మనం విన్నదాన్ని పదే పదే వింటూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే దాని మీద నమ్మకం కుదురుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ లాజికల్గా ఆలోచిస్తుంది కనుక నమ్మకం కుదురుతుంది. ఎప్పుడైతే నమ్మి మనం ఆచరించడం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు అది ఇంటర్నలైజ్ అవుతుంది. ఇంటర్నలైజ్ అవ్వడము అంటే లోపలికి మన మనసు ఇముడ్చుకుంటుంది అనమాట. ఇట్ విల్ బికమ్ ఏ సెకండ్ నేచర్ టు అస్. అంటే మనలో ఒక భాగం అయినట్టు. ఇప్పుడు అవయవాలు ఎలా భాగంగా ఉంటాయో, ఎలా అయితే మనలో కొన్ని నమ్మకాలు మనలో భాగం అయిపోయాయో, చిన్నప్పటి నుంచి వాటిని విని తెలుసుకొని చదివి వాటి గురించి అవి మనం ఇంటర్నలైజ్ చేసేసుకున్నాం కనుక మైండ్ అదే నమ్ముతుంది. ఒక్కొక్కసారి బ్రెయిన్ చెప్తూ ఉంటుంది, దీంట్లో లాజిక్ లేదు, నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అని. కానీ అది మనం దాన్ని పోగొట్టుకోలేం, ఎందుకంటే అది ఇంటర్నలైజ్ అయిపోయింది కాబట్టి. కనుక ఇప్పటి నుంచి మంచివి మనం ఇంటర్నలైజ్ చేసుకుంటే అది మనం పాటిస్తాం. అదే భగవానుడు చెప్తున్నాడు. మనం ఏదైతే చేస్తాడో, ఒక నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు ఏదైతే చేస్తారో అది ప్రజలు చూసి దాన్ని నమ్మి దాన్ని ఆచరిస్తారు. కనుక నువ్వు చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది మనం నిన్నే చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈరోజు శ్లోకం చూద్దాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. మొదటి చూడండి, నమే కర్తవ్యం అస్తి, నమే పార్థాస్తి కర్తవ్యం అన్నారు కదా. పార్థ అనేది పేరు, అది అందుకని అది తీసుకోలేదు ఇక్కడ. నమే కర్తవ్యం అస్తి, నాకు విధిగా చేయవలసిన పని ఏది లేదు, ఏ పని లేదు. నా అంటే లేదు, కర్తవ్యం అస్తి, తప్పనిసరిగా చేయాల్సిన కర్తవ్యం ఏది లేదు. త్రిషు లోకేషు కించన, ఈ 3 లోకాలలో, త్రి అంటే 3, ఈ 3 లోకాల్లో ఏ లోకం? భూలోకము, భువర్లోకము, సువర్లోకం. ఏమాత్రం కూడా, కించన అంటే కొంచెం కూడా, త్రిషు లోకేషు కించన, కొంచెం కూడా ఈ 3 లోకాల్లో నేను చేయవలసిన పని ఏది లేదు. నానవాప్తమవాప్తవ్యం, నా అది సంధి, 3 పదాలు కలిసే చూడండి. నా అనవాప్తం అవాప్తవ్యం, ఈ 3 కలిస్తే నానవాప్తం అవాప్తవ్యం అంటే సాధించవలసినది లేదు, పొందవలసిన అవసరం కూడా నాకేదీ లేదు. అంటే నాకు ఇది కావాలి అని నేను కోరి ఏది చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇది అక్కర్లేదు, లేదంటే పొందవలసిన అవసరము, సాధించాల్సింది ఏదీ లేదు. ఆఖరి చరణము వర్త ఏవచ కర్మణి, వర్త ఏవచ కర్మణి అంటే అయినా కూడా నేను కర్మ చేయడం కొనసాగిస్తాను. పార్థ, ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినది లేదు, అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. అంటే మనం మీకు గుర్తుంది కదా, ఆ పిరమిడ్ ఒకటి మనం చెప్పుకున్నాం కదా, హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని, మాస్లోస్ పిరమిడ్ అని. అంటే ఆ పిరమిడ్లో పినాకల్ అంటే అత్యున్నత స్థాయి చేరిన వాళ్ళ యొక్క మనసు ఇలా ఉంటుందన్నమాట. మనసు అంటే వాళ్ళ యొక్క తీరు, ప్రపంచంతో వాళ్ళు ఎలా డీల్ చేస్తారనే తీరు ఇలా ఉంటుంది. అంటే ఇంకా అంతవరకు వచ్చారు అంటే వాళ్ళకి ఇంకా చేయవలసింది ఏదీ లేదు, దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద టాప్. ఆత్మతృప్తి, ఆ పైన ఉన్నది ఆత్మతృప్తి కదా, ఆత్మతృప్తి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు, ఏంటది? ఇప్పుడు మనం హైరార్కీ చూసాం కదా, కింద బేసిక్ నీడ్స్, తర్వాత
సెక్యూరిటీ నీడ్స్, అంటే భద్రతా అవసరాలు, ఆ తర్వాత సంబంధ బాంధవ్యాల అవసరాలు, ఇలా చూస్తూ వచ్చాం కదా. అంటే ఇప్పుడు ఇవి దాటాలి అంటే అంటే ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరించుకుంటూ వెళ్తేనే మనం అక్కడికి చేరతామా అనే డౌట్ ఒకటి వస్తూ ఉంటుంది మనకి. అంటే మనం ఎక్కడన్నా ఒక దగ్గర చిక్కుకొని ఉంటాం, అంటే మన సంబంధ బాంధవ్యాల దగ్గర చిక్కుకొని ఉన్నాం అనుకోండి. ఇప్పుడు చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఇన్ని యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎందుకు జరుగుతున్నాయి? కోపము, ద్వేషము, పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం, కొన్ని ఫ్యామిలీస్ మధ్యలో, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉంటూ ఉంటాయి. ఇంకా ఎప్పుడు అదే ఉంటుంది ఆలోచన. కొంతమంది అయితే జీవితకాలం మొత్తం దాంట్లోనే గడిపేస్తారు, పగలు ప్రతీకారాలు తీర్చుకోవడంలోనే. అంటే వాళ్ళు ఆ స్టేజ్లో చిక్కుకున్నారనమాట. వాళ్ళు ఇంకా బయటపడలేరు, వాళ్ళ ప్రాణాలు పోయే వరకు దాని నుంచి బయటపడలేరు. అంటే ఇప్పుడు మరి దాని నుంచి బయట పెడితేనే మనం పైకి ఎదగగలము అంటే ఎవరు ఎదగలేము పైకి. అలా కాదు, చిక్కుకొని ఉంటే కూడా దాన్ని ట్రాన్సెండ్ చేసి, ఇప్పుడు మనకి కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి జీవితంలో, అంటే ఇంకా ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి ఇంక నేను పైకి ఎదగలేను అంటే అలా కాదు. దాన్ని మనము ఇంతకుముందు తరగతిలో చెప్పుకున్నట్టు మన సాధన ద్వారా మన థింకింగ్ మార్చుకోవడం, సాధనలు ఎలా చేసుకోవాలి, మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అనేది కూడా మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు క్లాస్లో, పాయింట్స్గా కూడా ఒక స్లైడ్లో కూడా చూసాం. సో ఇలాంటి సాధనల ద్వారా ఏం చేయాలి అంటే, మనము ఒక దగ్గర ఎక్కడైనా ఇరుక్కుపోయాము ఒక దశలో అంటే ఆ దశని అధిగమించి వెళ్ళాలి. అది ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం కృష్ణుని యొక్క ఎగ్జాంపులే తీసుకుందాం అనుకోండి, ఉదాహరణ. ఇప్పుడు ఆయన అన్నిట్లోనూ సక్సెస్ సాధించారా? కృష్ణ భగవానుడు అన్నిట్లోనూ, ఆయన ప్రతి దాంట్లోనూ పర్ఫెక్ట్గా ఆయనకి తన జీవితంలో జరిగాయా? ఇప్పుడు చెరసాల నుంచి తీసుకొచ్చేసారు, చెరసాలలో చిన్నతనం ఏమీ తెలియలేదు, వచ్చేసాక గోకులానికి ఆయన హ్యాపీగా యశోదమ్మ ప్రేమలో అక్కడ స్నేహితుల మధ్య, గోపికల మధ్య సంతోషంగా ఉండిపోయి ఉండొచ్చు. లేదు, ఆయనకు పిలుపు వచ్చింది, నువ్వు రా కంసుని చంపాలి అని. సరే, కంసుని చంపేసి అయిపోయింది నా పని అనేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. కంసుని చంపేశాను, తల్లిదండ్రుల్ని విడిపించేశాను, ఇక నేను గోకులానికి వెళ్ళిపోతాను అని. ఆయన వెళ్ళిపోలేదు. పోనీ ఎందుకు ఉండిపోయాడు? పోనీ ఆయన ఏమైనా రాజు అవుతాడా? ఆయన రాజు కాలేదు. కాబట్టి ఆయనకి రాజ్యకాంక్షతో కూడా ఆయన వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే ఆయనకి ఏం రాజ్యం దక్కదు, కానీ వెళ్ళాడు, ద్వారకను నిర్మించాడు. ఆ తర్వాత పాండవులు కౌరవుల మధ్యలో వెళ్ళి ఈయన చేయాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ధర్మయుద్ధం జరుగుతుంది కాబట్టి ఆయన వెళ్ళాడు. అంటే ఇప్పుడు సక్సెస్ లేదు, ఆయన ఇష్టపడిన రాధను ఆయన పెళ్లి చేసుకోలేదు, అక్కడ ఫెయిల్ అయ్యే కదా, హీ హాస్ ఫెయిల్డ్. మరి ఆయన యోగి ఎలా అయ్యారు? అంటే మనము ఎదగాలి అంటే కష్టాలు అనేది తప్పనిసరి. కంఫర్ట్ జోన్లో ఉండి మనము ఏది సాధించలేము, అదే కృష్ణుడు నిరూపించాడు. కంఫర్ట్ జోన్ కావాలంటే ఆయన గోకులంలో ఉండిపోయి ఉంటే అది కంఫర్ట్ జోన్ ఆయనకి, కానీ ఆయన హీ హస్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడికే వెళ్ళాడు. ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ మనం ఉంటేనే మనం ఎదుగుతాం. అందుకనే సాధన అంటే సాధించడానికి చేసే ప్రక్రియ. ఎప్పుడైతే మనం సాధించాలని చేస్తామో డెఫినెట్గా అక్కడ కొంచెం కష్టం ఉంటుంది. మనం ఈ శ్వాస సాధన చేయాలి, ఇంకోటి అంటే ఎన్నో పనులు వస్తుంటాయి, ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. మన మైండ్ మనకి ఏవో రీజన్స్ చెప్తూ ఉంటుంది, ఇది అయిపోయాక చేద్దాంలే, అది అయిపోయాక చేద్దాంలే. ఇవన్నీ ఏంటి? మైండ్ డిస్ట్రాక్షన్స్ కాదు, అది మనం చెప్పుకునే రీజన్స్ అనమాట. బికాస్ వీ వాంట్ టు బీ ఇన్ అవర్ కంఫర్ట్ జోన్, వీ డోంట్ వాంట్ ఎ చేంజ్, బికాస్ మైండ్ డస్ నాట్ అగ్రీ ఫర్ చేంజ్. మనకెప్పుడు ఒకటే ఇలా ఉండాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం చేంజ్ అవ్వాలి అనుకుంటామో అప్పుడు మైండ్ రెసిస్ట్ చేస్తుంది చెయ్యకుండా. నెక్స్ట్ శ్లోక చూద్దాము. యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే
మనుష్యాః పార్థ సర్వశః యది హి అహం న వర్తేయం. మొదటి చరణం చూడండి. యది హ్యహం హ్యయం, అది పలకడం కొంచెం కష్టము. యది హ్యయం న వర్తేయం అంటే యది హ్యయంలో హి అన్నమాట. హి అహం అని. యది హి అహం నా వర్తేయం అంటే నేను ఒకవేళ నిష్క్రియుడినై అలా ఉంటే, అంటే ఏ పని చేయకుండా, నిష్క్రియుడుగా ఉండడం అంటే ఏ పని చేయకుండా ఉంటే, రెండవ చరణం చూడండి. జాతు కర్మణ్య తంద్రితః. జాతు కర్మణి అతంద్రితః అంటే నిష్ఠగా కర్మలు చేయకపోతే, అంటే పని చేయకుండా నిష్ఠగా కర్మలు చేయకపోతే. మూడవ చరణము మమ వర్త్మాను వర్తంతే అంటే నా మార్గాన్ని, మమ అంటే నా యొక్క మార్గాన్ని, అనువర్తంతే అంటే అనుసరిస్తారు. ఎవరు అనుసరిస్తారు? మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాః అంటే మానవులు, పార్థ ఓ అర్జున, సర్వశః అంటే అన్ని విధాలుగా నన్ను చూసి అనుసరిస్తారు. ఓ అర్జున, నేను కార్యచర్యల్లో జాగ్రత్తగా పాల్గొనకుండా ఉంటే నా మార్గాన్ని అనుసరించే మనుషులు కూడా అలానే చేస్తారు. అందువల్ల నేను కూడా ధర్మబద్ధంగా కర్మ చేయక తప్పదు. తప్పనిసరిగా నేను అలా చెయ్యాలి, లేదంటే ఇమిటేట్ చేస్తారు, మోడలింగ్ చేస్తారు. అని చెప్తున్నారు. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అబ్జర్వేషనల్ లెర్నింగ్ అని. అబ్జర్వ్ చేసి మోడలింగ్ అనేది చేస్తారు, నాలాగే చేయాలని ప్రయత్నం చేస్తారు. కనుక తప్పనిసరిగా నేను నా ప్రవర్తనని జాగ్రత్తగా నేను చూసుకోవాలి అని చెప్తున్నారు.